అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి నాని. మరి ప్రాసెస్‌లోకి వచ్చేద్దామా? ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ నాన్ వెజ్ పికిల్స్. మరి టేస్ట్ విషయానికొస్తే నాకైతే అంతగా ఏమీ అనిపించలేదు. సరే మా వారు అడుగుతున్నారు కదా! ఇంకెందుకు లేట్ అని చెప్పి స్టార్ట్ చేసేసాను. మరి ప్రాసెస్‌లోకి వచ్చేద్దామా? మనం ఒక హాఫ్ కేజీ దాకా ప్రాన్స్ తీసుకొని దాన్ని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. అప్పుడు దాని లోపల ఏమైనా బ్యాక్టీరియాస్ ఉంటే పోతాయి. అండ్ అలాగే చాలా మంచిది కూడాను. అండ్ అలాగే ఇంకో ప్యాన్ పెట్టి కాస్త మెంతులు, ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు అండ్ గరం మసాలా సామాలు అన్నీ వేసి బాగా వేయించుకోండి. వేయించుకున్నవన్నీ ఒక మంచి అరోమా స్మెల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ వేసి పౌడర్ చేసుకోండి. ఇంతలోనే మనం ముందుగానే ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసుకున్నాం కదండీ రొయ్యలు, అవన్నీ కడాయిలోకి వేసి ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. అవి మాత్రమే వేసి ఇలాగ వీడియోలో కనిపించినట్టుగా బాగా వేయించండి. వేయించుకున్నవన్నీ సైడ్కి తీసి పక్కన ఇంకో ప్యాన్ పెట్టి పల్లి నూనె వాడాను. మీరైతే ఎటువంటి ఆయిల్ అన్నా సరే వాడుకోవచ్చు. పికిల్స్కి అయితే మాత్రం మెయిన్గా ఆవాల నూనె లేదా పల్లి నూనె వాడుతుంటారు. వీడియోలో కనిపించినట్టుగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిందాకా బాగా ఫ్రై చేసుకోండి. మీకు పికిల్ ఎక్కువ రోజు స్టాక్ ఉంచుకోవాలనుకుంటే ఇంకా బాగా ఫ్రై చేసుకోండి. అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసి బాగా గోల్డ్ కలర్ వచ్చిందాకా అది కూడా ఫ్రై చేసుకోండి. అండ్ అలాగే సాల్ట్ వేసి అలా ఉంచేయకండి, అట్టకట్టేస్తుంది. అది కూడా బాగా మిక్స్ చేస్తేనే కరుగుతుంది. నెక్స్ట్ అలాగే కరివేపాకు కూడా బాగా వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కారం వేసి బాగా కలిపేయండి. అక్కడున్న వేడికి ఆ కారం అనేది పచ్చివాసన పోతుంది. అండ్ అలాగే ఫైనల్గా లాస్ట్లోని మీరు స్టవ్ ఆఫ్ చేస్తారు కదా, బాగా గుర్తుపెట్టుకోండి, అది మాత్రం ఇంపార్టెంట్. ఇంతలోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న దాంట్లో మనం ఇందాకలు చేసుకున్న గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసి కలిపేసుకోవడమే. అంతే. ఇంకా లాస్ట్‌లో ఒక స్టెప్ మిగిలి ఉంది. మనం ఒక నిమ్మకాయ, నేనైతే పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నాను. ఆ నిమ్మరసాన్ని బాగా చల్లారిన తర్వాత వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, పచ్చడి అనేది కంప్లీట్‌గా చల్లగా అయిపోవాలి. అప్పుడే నిమ్మరసం వేసుకోండి. లేదంటే టేస్ట్ చేదుగా అయిపోతుంది. అండ్ ఇంకోటేంటంటే ఈ పచ్చడి అనేది వెంటనే తిన్నట్టయితే అస్సలు టేస్ట్ బాలేదంటే మరీ ఏమో అనుకోకండి. ముక్క అనేది గట్టిగా ఉంటుంది. ఒక 1 వీక్ పోయాకైతే ముక్క బాగా ఊరి అద్దిరిపోయింది టేస్ట్ అయితే మాత్రం.